అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు గ్రహణం కదా. గ్రహణ సమయంలో ఏ జపం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి అది అడుగుతూ, అసలు నిజంగా మంత్ర జపం కానీ ఒక గ్రహణ సమయంలో చేసుకునేటటువంటి ఏ పనికైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి గ్రహణ సమయంలో చేసే జపతపాదుల గురించి ఎవ్వరూ కూడా వదులుకోవద్దు. కొంతమందికి గురూపదేశంతో మంత్రం ఉంటుంది. ఎవరైతే ఏ మంత్రాన్ని అయితే తీసుకుంటారో అది అష్టాక్షరి కావచ్చు, పంచాక్షరి మహామంత్రం కావచ్చు, బాలా మంత్రం కావచ్చు, ఏ లలితాదేవి యొక్క మంత్రం కావచ్చు, ఏ మంత్రం తీసుకున్నా కూడా ఆ మంత్ర జపం చేయండి, కానీ సంకల్పం చెప్పుకొని చేయండి. నేను స్క్రీన్ మీద సంకల్పం ఎలా చెప్పుకోవాలో కూడా చెప్తాను. అలాగే సూక్ష్మంగా ఈ గ్రహణ సమయంలో చేయవలసిన విధి విధానాలు చెప్తూ ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి ఆ విషయం కూడా చెప్తాను చూడండి. అయితే మనకి ఈరోజు గ్రస్తోదయ చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా నిన్నే వచ్చేసింది పౌర్ణమి సాయంకాలం నుంచి. ఇవాళ 3:19 ప్రారంభమవుతుంది. 6:47 అది పూర్తయిపోతుంది అనమాట. అంటే పట్టు స్నానం ఎప్పుడు చేయాలి? 3:19 చేయాలి. విడుపు స్నానం ఎప్పుడు చేయాలి? 6:47 దాటాక ఎప్పుడు చేసినా చేయాలి. అయితే మరి ఈ పట్టు స్నానము, విడుపు స్నానానికి మధ్యలో మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని, ఎందుకంటే దేవుడి గది ఉన్నా కూడా దేవుడి గదిలోకి వెళ్ళకూడదు. ఆ తలుపులు ఎలాగో క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి బయట ఎక్కడన్నా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీరు ఏ మంత్రాన్ని అయితే తీసుకున్నారో గురుముఖత, ఆ మంత్ర జపాన్ని లెక్కలేనన్ని సార్లు చేయండి. మీరు వేళ్ళు లెక్క పెట్టకుండా మీ దగ్గర దండ ఉంటే దండ పెట్టుకోండి, లేకపోతే టైం పెట్టుకున్న టైం ప్రకారం చేస్తూనే ఉండండి, కౌంటింగ్ అక్కర్లా. మీరు ఈ సమయంలో చేసే జపం కానీ తపస్సు కానీ అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ఆర్థిక పరమైన బాధల నుంచి రక్షిస్తున్నారు. సభలన్నీ వేసుకోండి, ఇల్లంతా శుభ్రంగా ధూపం వేసుకుని చక్కగా మీరు ప్రారంభించండి. అయితే సంకల్పం ఎలా చెప్పాలి అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణే శిశిర ఋతో ఫాల్గుణ మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం అని శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే అని చెప్పుకోండి. అస్మిన్ దినే సింహరాశి స్థిత గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణ మహాపర్వదిన పుణ్యకాలే మయా ఆచరిత మమ నిత్యానుష్ఠిత మహామంత్రోపాదిత సకల మాలిన్య నివృత్తి ద్వారా మయా అనుష్ఠిత సర్వమంత్రేషు అఖండ జీవ చైతన్య సిద్ధ్యర్థం చిత్ కళారూప శక్తి సమృద్ధ్యర్థం నిరంతరానుష్ఠాన సంపత్ సమృద్ధ్యర్థం చ సకల సంపత్ ప్రాప్త్యర్థం చంద్రగ్రహణ సూచిత పూర్వ ఫల్గుణీ నక్షత్రయుక్త సింహరాశ్యోపాదిత్ సర్వారిష్ట పరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం చంద్రగ్రహణోపాదిత సర్వవిధ సమస్త దోష శాంత్యర్థం గ్రహణ కాలేస్మిన్ గురూపదేశ పంచాక్షరీ మహామంత్ర జపం కరిష్యే అని నీళ్ళు ముట్టుకోండి, లేకపోతే అష్టాక్షరీ మహామంత్రం, మీకు అక్కడ ఏ మంత్రం అయితే ఆ మంత్రం అక్కడ పెట్టుకోవచ్చు. అయితే సింహరాశిలో పూర్వ ఫల్గుణీ నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవ్వరూ కూడా చూడకుండా ఉంటేనే మంచిది. ప్రత్యేకించి పూర్వ ఫల్గుణీ నక్షత్ర జాతకులు అస్సలు చూడకూడదు. అయితే ఈ సింహరాశిలో మర్నాడు పొద్దున్నే కనుక దేవాలయానికి వెళ్ళి వీలైతే అభిషేకం చేయించుకుని వెండి నాగపడగ, వెండి చంద్రబింబము చిన్న చిన్న చేయించుకోండి, పర్వాలేదు. తర్వాత కేజింపావు ఉలవలు, కేజింపావు బియ్యము దక్షిణ సహితంగా తాంబూలం సహితంగా ఆ శివాలయంలో ఉన్నటువంటి అర్చకులకి అది మీరు దాన్ని దానం చేయండి. గ్రహణ సమయంలో ఏం చదువుకోవాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ, అంటే మంత్రాలు తెలియని వాళ్ళు, అలాగే లలితా సహస్రనామ పారాయణ అది చేసుకోండి. తప్పులు లేకుండా చదవండి, ఎందుకంటే మంచి పట్టిస్తాయి అన్నమాట. లేకపోతే మన ఛానల్లో నేను విష్ణు సహస్రనామానికి, లలితా సహస్రనామానికి ఎన్నో రకాల పరిహారాలు చెప్పాను మంత్రం చెప్పి. ఆ ఒక్క మంత్రాన్ని తీసుకుని మీకు ఏ కష్టమైతే ఉందో ఆ కష్టానికి తగ్గ మంత్రాన్ని మన ఛానల్ నుంచి తీసుకుని తప్పులు లేకుండా మీరు అలా అఖండంగా కనుక చేస్తూ ఉంటే మీ త్వరలో మీరు ఆ కష్టం నుంచి బయటపడిపోతారు. అది ఆర్థిక కారణం కావచ్చు, భార్యాభర్తల మధ్య దూరం కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే భూ కబ్జాలకు సంబంధించిన ఏదైనా సరే
మీరు వెంటనే దాని నుంచి బయటికి వచ్చేస్తారు. కాకపోతే ఆ సమయంలో మీరు అది పఠించండి. అస్సలు విడవద్దు. పూర్తిగా 6 గంటల 47 నిమిషాల దాకా మీరు చేస్తూనే ఉండండి. జపం చేస్తూనే ఉండండి. కావాలంటే ఒక మంత్రం కాసేపు ఒక అరగంట సేపు చేశాక ఇంకొక మంత్రం ఇంకొక అరగంట సేపు చేయండి. చాలా మంచి ఫలితం వస్తుంది. అయితే ఇల్లు ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి? 6 గంటల 47 నిమిషాలకి స్పర్శాకాలం పూర్తయిపోతుంది. మొత్తం మోక్షకాలం అయిపోతుంది కదా! 7కి స్నానాలవి పూర్తి చేసేసాక ముందు ఇంట్లో ఉన్నటువంటి పక్క బట్టలన్నీ తీసేయండి. మొత్తం అవన్నీ తీసేయండి. మొత్తం అన్నీ కూడా మీకు మాసిపోయిన బట్టల పెట్టెలోనో, వాషింగ్ మిషన్‌లో వేసేసుకోండి. అవన్నీ మొత్తం కత్తెళ్ళు అన్నీ తీసేసి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకోండి. పసుపు నీళ్లు జల్లుకోండి. ఉప్పు నీళ్ళతో మాప్ పెట్టుకోండి. అలాగే దేవుడి యొక్క పటాలు కూడా శుభ్రంగా శుద్ధి చేసేసుకోండి. మంగళవారము పొద్దెక్కింది, చీకటి పడిపోయింది ఇలాంటి శంకలేమి ఉండవు. ఎందుకంటే గ్రహణ సమయం అయిపోయాక అది మైల ఉండిపోతుంది. మైల లేకుండా చేసుకోవాలంటే అన్నీ శుద్ధి చేసేసుకోవాలి. దానికి వారంతోని, సమయంతోని, వర్జ్యంతోని ఏ రకమైన సంబంధం ఉండదు. మీరు చక్కగా మీ గదిలోకి వెళ్ళిపోయి దేవుడి గదిలోకి పటాలు శుభ్రంగా తడిబట్టతో తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకోండి. విగ్రహాలుంటే విగ్రహాలని తిరుమంజనం చేసేసుకోండి. వాటికి కూడా బొట్లు పెట్టుకోండి. మళ్ళీ అలంకరించేసుకోండి. అయ్యాక దీపారాధన చేయండి. దీపారాధన చేసి కాస్త బెల్లము కోట నైవేద్యం పెట్టి ధూపం వేసుకోండి. ఇల్లంతా కూడా ధూపం వేసి లేకపోతే అగరబత్తి వెలిగించి ఒకసారి నమస్కారం చేసుకోండి. అది చేయడం మాత్రం చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. అయితే ఈ గ్రహణ సమయంలో చదువుకోవాల్సినటువంటి శ్లోకం కూడా నేను చెప్తాను. అది మనకి నవగ్రహ స్తోత్రంలో కేతుకి సంబంధించిన శ్లోకం ఒకటి, చంద్రుడికి సంబంధించిన శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ 2 శ్లోకాలు కూడా చదువుకోవాలి. ఏంటంటే పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. అది అలాగే చంద్రుడికి సంబంధించిన దదిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం. ఈ 2 శ్లోకాలు స్మరించుకోండి ఒక 11 సార్లు. స్మరించుకున్నాక అప్పుడు మంత్రజపం చేసుకోండి. లేకపోతే పరిహారాలు చేసుకోండి. ఇది ఖచ్చితంగా చేయవలసిన పని. ప్రతి ఒక్కళ్ళు కూడా తల రుద్దుకోకూడదు. తల మించి పట్టు స్నానమైనా తల మించే పోసుకోవాలి. విడుపు స్నానమైనా మామూలుగానే తల మించి పోసుకోవాలి. ఒళ్ళు రుద్దుకోవడాలు, తల రుద్దుకోవడాలు మాత్రం చేయకూడదు. సుమంగళి స్త్రీలు మాత్రం మెడలో మాంగళ్యానికి, మొహానికి కూడా పసుపు రాసుకుని చేయాలి స్నానం. దర్భలన్నీ కూడా తీసేయండి. ఎప్పుడు మోక్షకాలం అయిపోయాక ఎక్కడెక్కడైతే మీరు దర్భలేసారో అవన్నీ తీసేసి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. లేకపోతే కాలువలో అయినా వేసేయండి. నీళ్ళల్లో అయినా వేసేయండి. ఏం పర్వాలేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.